క్విజ్ పెడతాం మీ అందరికీ. కృష్ణా బ్యారేజ్ ఎవరు కట్టారు? విజయవాడ వెస్ట్ కదా ఇది. ప్రకాశం బ్యారేజ్ ఎవరు కట్టారు? తెలుసా తెలీదా? తెలీదా? సార్ ఆదరణ కాటన్ కట్టాడా? పిచ్చేవాళ్ళు మీరంతా. మన చూడలేదా సుజనా చౌదరి కుటుంబ సభ్యులు మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడని చెప్పడం విన్నారు లేదా? వాళ్ళ నానేమో ప్రకాశం బ్యారేజ్ కట్టాయంట సుజనా చౌదరి గారు నాన్నగారు. కనకదుర్గ ఫ్లైఓవర్ను బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎయిర్పోర్టు సుజనా చౌదరి కట్టాయంట. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సుజనా చౌదరిని. మైనార్టీలని బీసీలని మోసం చేసి దొడ్డిదారిలో టికెట్ సంపాదించి ఇవాళ విజయవాడ వెస్ట్కి వచ్చావు. అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నేనేమో కనకదుర్గ గుడి కట్టాను, కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టానని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడలో నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలేంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు. ఇవాళ వచ్చి మా సామాన్యుడైన ఆసిఫ్ భాయ్ కష్టపడదంటే మైనార్టీల సీటు బీసీల సీటు అర్ధదారిలో కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తా అంటే ఏం బెస్ట్ చేస్తావు నువ్వు? 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు కానీ ఈ విజయవాడ పార్లమెంటుకి కానీ కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల ఏదన్నా ఉపయోగం జరిగిందా? అభివృద్ధి జరిగిందా? సంక్షేమం జరిగిందా? పోనీ అవన్నీ వదిలిపెడితే నువ్వు రాజ్యసభ మెంబర్ అని మర్చిపోదాం 12 ఏళ్ళు, నువ్వు 3 ఏళ్ళు కేంద్ర మంత్రి అని మర్చిపోదాం. నువ్వు 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా నీకు 60 కోట్ల రూపాయలు నీ ఎంపీ నిధులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క ₹1 బిళ్ళ నువ్వు విజయవాడ వెస్ట్లో ఖర్చు పెట్టే వాళ్ళ వరకు ఏమి ఇది ఉందని నీకు ఇక్కడ సిగ్గు శరం లేకుండా విజయవాడ వెస్ట్కి వచ్చి విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేస్తా అని స్లోగాన్లు చెప్తే విజయవాడ వెస్ట్ ప్రజలు ఏమన్నా బ్యాంకుల్లాగా పిచ్చోళ్ళ? బ్యాంకులు మోసం చేసినట్టు విజయవాడ వెస్ట్ ప్రజలు మోసం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయ పరిణతి చెందిన వాళ్ళు. నిన్ను ఓడిస్తాం ఖాయం, మా ఆసిఫ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలెవరూ కూడా ఈ సుజనా చౌదరిని నమ్మే పరిస్థితిలో లేరు. మా అభ్యర్థి భారీ మెజార్టీ దగ్గర గెలుస్తారు. మా విజయవాడలో కూడా 7 వస్తూ ఉండే విజయవాడ పార్లమెంట్లో. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.